అప్పుడప్పుడు కొంచెం బద్ధకంగా ఉంటుంది, ముఖ్యంగా చలికాలంలో చాలా లేజీగా ఉంటుంది. కానీ వేడిగా స్పైసీగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఈజీగా అయిపోయే ఒక రెసిపీ నేను ఈరోజు చెప్పబోతున్నాను. అందుకే టీవీ ముందు కూర్చొని ఎటు కదలకుండా స్వప్నని ఫాలో అవ్వండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో నేను మీ స్వప్న. మరి G4Hలో ఈరోజు మనం చేయబోతున్న హెల్దీ రెసిపీ స్పినాచ్ కార్న్ పరాటా అండి. స్పినాచ్ ఇంకా కార్న్ కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. ఆ రెండింటిని కలిపి చేస్తే పరాటా అయినా సరే కర్రీ చేసినా సరే చాలా బాగుంటుంది. అయితే ఈరోజు మనం చేయబోయే ఈ పరాటాలు ఉన్నాయి కదా, పిల్లలకి ఇచ్చారనుకోండి ఎలాంటి మెస్సీ చేయకుండా జస్ట్ చేతితో పట్టుకొని హ్యాపీగా తినేస్తారు. వాళ్ళు ఆ టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ముందు స్పినాచ్ ఇంకా కార్న్ పరాటాని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకుందాం. అది కొంచెం చల్లగా అయిన తర్వాత పరాటా చేసుకోవాలి. అందుకే ముందు కర్రీ చేసి పక్కన పెట్టేసాం అనుకోండి చల్లగా అయిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లంని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం వాము, మరి ఎక్కువ కాదు, కొంచెం ఆ ఫ్లేవర్ రావడానికి కొంచెం వాము ఇందులో వేస్తున్నాం. అలాగే స్వీట్ కార్న్. సో ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. నేను పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను. స్వీట్ కార్న్ని మనం పేస్ట్ చేసుకొని వచ్చేస్తాం చూడండి. పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని నూనె కాస్తంత వేడైన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న పాలకూర, చాలా సన్నగా తరుక్కున్నాను కాబట్టి తొందరగా వేగిపోతుంది. సో కొంచెం పాలకూర వేగిన తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసుకోవాలి. కార్న్ ఇంకా స్పినాచ్ రెండు వేసుకున్నాం కదా, అయితే స్టఫింగ్ కోసం లోపల పెట్టుకునే స్టఫింగ్ గట్టిగా ఉండాలి కాబట్టి కొంచెం మనం ఇందులో గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, ఒక స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి పరాటా చేసుకోవడానికి స్టఫింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఈ పిండిని కూడా ముందే వేసేస్తే పిండిలో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది. ఆల్రెడీ మంచి అరోమా రావడం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం గట్టిపడాలి. అలాగే ఇందులో కొంచెం బటర్ వేసుకుందాం. ఒక 2 బటర్ క్యూబ్స్ వేస్తే ఆ మంచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ ఉడుకుతూ ఉన్నప్పుడే పేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు నేను వేసిన ఉప్పు సరిపోతుంది. ఒక్కసారి కలుపుకోవాలి. ఈ పేస్ట్ దగ్గరకు వచ్చిందంటే చాలు, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లబరుచుకుందాం. ఈ స్టఫింగ్ పెట్టేసుకుంటే చల్లబడుతుంది. చల్లగా అయిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా కూడా అవుతుంది.
చల్లగా అయ్యే లోపల మనం పిండి కూడా తడిపేసుకుందాం. ఒక ఫుల్ బౌల్ గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిని పెద్ద బౌల్లో వేసుకొని అలాగే వాము, ఈ పిండికి సరిపడా ఉప్పు. ఆల్రెడీ మనం స్టఫింగ్లో కూడా ఉప్పు వేసుకున్నాం. పిండిలో కూడా ఓన్లీ పిండికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, వాము, పిండి ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నూనె. పిండి తడిపేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం నెయ్యి అయినా, నూనె అయినా, బటర్ అయినా వేస్తే పరాటాలైనా చపాతీలైనా సాఫ్ట్గా ఉంటాయి. సో కొంచెం నూనె వేసుకొని ఒకసారి పిండిలో మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. పిండి తడిపేసాం కదా, ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చామనుకోండి పరాటాలు బాగా వస్తాయి. ఇంకేముంది, స్వప్న స్టఫింగ్ చేసేసింది, పిండి తడిపేసింది, మధ్యలో పెట్టేసి పరాటా చేసేస్తుంది అనుకుంటున్నారా? అలా కాదు. ఈరోజు మనం కొంచెం వెరైటీగా పరాటా చేయబోతున్నాం. నేను ఆల్రెడీ పెనం పెట్టేసుకున్నాను. పెనం మట్టుకి వేడిగా ఉండాలి. అలాగే రెగ్యులర్గా చేసినట్టుగా కాకుండా పరాటా ఈరోజు మనం కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాం. దానికి మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, మరి పెద్ద పరాటాలు కాదు, చిన్నగా చేస్తున్నాం కాబట్టి తడుపుకున్న పిండిని, సో ముందు తడుపుకున్న పిండిని మధ్యలో మనం కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ముద్దను తీసుకొని మరీ సన్నగా కాకుండా కొంచెం ఇలా రౌండ్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అన్ని చపాతీలు చేసి పక్కన పెట్టుకుందాం. సో ఇలా చపాతీలు చేసుకున్న తర్వాత మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ఇప్పుడు మళ్ళీ పైనుండి ముందే చపాతీ చేసి పెట్టుకున్నాం కదా, మళ్ళీ పైనుండి ఇంకొక చపాతీతో క్లోజ్ చేసుకోవాలి. ఒకటి చేసి పక్కన పెట్టుకొని రెండో దాన్ని కూడా సేమ్ ఇలాగే. సో రెండో దాన్ని కూడా సేమ్ ఇలాగే పైనుండి మళ్ళీ చపాతీతో క్లోజ్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది అతుక్కుపోతుంది. వన్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పెనం మట్టికి వేడిగా ఉండాలి. ఫస్ట్ కింద చక్కగా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకోవాలి. లాస్ట్లో మనం ఫ్యాట్ యాడ్ చేద్దాం. పెనం మట్టికి వేడిగా ఉండాలి. సో కొంచెం మెల్లిగా తిప్పుకోవాలి. ఇప్పుడు పైనుండి పరాటాకి ఎప్పుడైనా సరే వెన్నతో కానీ నెయ్యితో కానీ కాల్చుకుంటే బాగుంటుంది. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కొంచెం ఎక్కువగా కాల్చుకుంటేనే పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్ తీసుకుందాం. రెండోది కూడా ఇలాగే కాల్చుకుందాం.
కార్న్ స్పినాచ్ పరాటా రెడీ అయిపోయాయి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. అయితే పిల్లలకి ఇలాగే ఇచ్చామనుకోండి వాళ్ళకి తినడం కష్టం అవుతుంది కాబట్టి బాక్స్లో పెట్టేటప్పుడు పిజ్జాని కట్ చేసినట్టు కట్ చేసి ఇస్తే కనుక వాళ్ళు హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దగ్గర పిజ్జా కట్టర్ ఉంది. ఇది కొంచెం వేడిగా ఉంది, చల్లగా ఉన్నదాన్ని కట్ చేద్దాం. ఇది వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటాయో చల్లగా అయిపోయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటాయి. సో లంచ్ బాక్స్కి బాగుంటుంది. ఒకసారి ఇలా కట్ చేసాం కదా, మళ్ళీ మిడిల్లో కట్ చేద్దాం. పరాటాకి మంచి కాంబినేషన్ ఎప్పుడైనా సరే రైతా, ఇంకా ఏదైనా అచార్, మంచి పచ్చడి ఉంటే బాగుంటుంది. వేరే కర్రీస్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పిల్లలకి ఒక డబ్బాలో పరాటా పెట్టి ఇంకో డబ్బాలో కొంచెం రైతా చేసి పెట్టివ్వండి. వేడి వేడిగా ఉంది. స్పినాచ్ ఇంకా కార్న్ కాంబినేషన్ ఎప్పుడు క్లాసిక్ కాంబినేషన్ అండి. రెండు కలిపి చేస్తే ఏదైనా బాగుంటుంది. అందులో మనం కొంచెం ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకొని బటర్లో కాల్చుకున్నాం కాబట్టి అసలు కమ్మగా ఉంది. ముఖ్యంగా పాలక్, గార్లిక్ ఇంకా అల్లం ఆ కాంబినేషన్లో అయితే చాలా బాగుంది. బటర్ వేసుకొని కాల్చుకోండి, నిజంగా చాలా బాగుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరొకసారి చిన్న రికాప్ చూసేయండి. స్పినాచ్ కార్న్ పరాటా తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, బాము, స్వీట్ కార్న్ వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేడి చేసుకొని అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేగాక తరిగి పెట్టుకున్న పాలకూర, ముందుగా చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి, బటర్, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఉడికించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గోధుమ పిండి, వాము, ఉప్పు, నూనె, నీళ్లు పోసి పిండి ముద్ద చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని కట్ చేసుకొని చపాతీ లాగా ఒత్తుకోవాలి. తర్వాత చపాతీ మధ్యలో ముందుగా చేసి పెట్టుకున్న స్టఫింగ్ పెట్టుకొని దానిపై నుండి ఇంకో చపాతీ పెట్టి క్లోజ్ చేసి పెనం పైన బటర్ తో రెండు వైపులా కాల్చుకుంటే స్పినాచ్ కార్న్ పరాటా రెడీ. స్పినాచ్ కార్న్ పరాటాతో పాటు రైతా అయినా సరే, అచార్ అయినా సరే చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, G4H లో నేను చెప్పినట్టుగానే మంచి హెల్దీ రెసిపీ చేసి చూపించాను కదా. అయితే కొంచెం వెయిట్ కాన్షియస్లో ఉన్న వాళ్ళైతే కొంచెం బటర్ తక్కువగా వేసుకొని రోస్ట్ చేసుకోండి. కానీ పిల్లలకి మటుకి మంచిగా దట్టంగా బటర్ వేసి కాల్చి ఇవ్వండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఫ్యాట్ వాళ్ళకి అవసరం కూడా. మళ్ళీ రేపు సరికొత్త రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.